నిజమైన ప్రార్థన అది ఒక వ్యాయామం కాదు, స్పర్శ ప్రదర్శన అస్సలు కానే కాదు. పరలోకాన్ని భూలోకాన్ని సృష్టించిన దేవునితో సత్సంబంధం. మనం ప్రార్థన చేస్తున్నాము, కానీ మన ప్రార్థన దేవునికి కనెక్ట్ అయి ఉందా లేదా చూసుకోవాలి. మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాము అనేది ప్రాముఖ్యం కాదు, కానీ మనం చేసిన ప్రార్థన కొంతసేపు అయినా అది పరలోకమందున్న దేవునికి కనెక్ట్ అయి ఉందా లేదా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫోన్ మాట్లాడుతున్నారు, అవతల వ్యక్తి కూడా ఫోన్ మాట్లాడుతున్నాడు. మీ మధ్య ఉన్న నెట్వర్క్ కరెక్ట్గా ఉంటేనే, సిగ్నల్ కరెక్ట్గా ఉంటే మీరు మాట్లాడేది అవతల వ్యక్తికి వినపడుతుంది, అవతల వ్యక్తి మాట్లాడేది మీకు కూడా వినపడుతుంది. మీరు మాట్లాడేది అవతల వ్యక్తికి వినపడి అవతల వ్యక్తి మాటలు మీకు వినపడకపోతే ప్రమాదం. ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్. మనలో చాలామంది ఎలా ప్రార్థన చేస్తారంటే వారికి వారే ప్రార్థన చేసుకుంటారు. పరలోకమందున్న దేవునికి వారి స్వరం వినపడదు, ఎందుకంటే సిగ్నల్ లేదు. ప్రార్థన ఏం చేస్తుందంటే భూలోకంలో ఉన్న నీకు పరలోకమందున్న తండ్రికి కనెక్షన్ ఏర్పరుస్తుంది. నీ ప్రార్థనలో ఆ ఇంటెన్సిటీ అనేది ఏమి లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే, ఆ తీవ్రత అనేది లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే కనెక్షన్ ఉండదు. మనలో చాలామంది చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే కేవలం అది ఒక వ్యాయామం లాగా ఉంటుంది, లేదా స్వర ప్రదర్శనలాగా ఉంటుంది. మాటలు ఉచ్చరిస్తాము, ఏదో ఒక ఆసనంలాగా మోకాళ్ళు వేస్తాము, కానీ పరలోకానికి అనుసంధానంగా ఉండదు. అలాంటి వాటికి జవాబు రాదు. నువ్వు 2 నిమిషాలైనా సరే పరలోకానికి కనెక్ట్ అయి ఉండి శ్రద్ధగా ప్రార్థన చేస్తే పరలోకములో ఉన్న ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించబడుతూనే ఉంటాయి. భక్తుడు అన్నాడు, ప్రేయర్ ఈజ్ ద కీ టు ద ఓపెన్ ది డోర్ ఆఫ్ హెవెన్. పరలోకము యొక్క ధననిధి తలుపులు తెరిచే తాళపు చెవియే ప్రార్థన. మనలో చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడా నీ పరలోకపు ద్వారాన్ని తెరిచి నీ ధనాన్ని కుమ్మరించు అని అడుగుతుంటారు. కానీ అద్భుతం ఏంటంటే అసలు కీ నీ దగ్గరే ఉంది, మన దగ్గరే పెట్టాడు దేవుడు. దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. అదే పరలోకపు ద్వారాన్ని తెరిచే తాళపు చెవి. ప్రేయర్ ఈజ్ ద కీ టు ఓపెన్ ది డోర్ ఆఫ్ హెవెన్. నువ్వేమో తెరువు ప్రభువా తెరువు ప్రభువా తెరువు ప్రభువా అని ప్రార్థన చేస్తావు. ఒరే నాయన, నీ దగ్గరే తాళపు చెవి ఉంది, నీవే తెరుచుకో అని అంటాడు ఆయన. నీవే ఓపెన్ చేయి, నీకు కావాల్సింది తీసుకెళ్ళిపో అని అంటాడు ఆయన. పరలోకమందున్న దేవుడు ఎంత కరుణ కలిగిన వాడంటే, ఈ ధనానికి అందరికి నువ్వు వారసుడికి హక్కు ఉందా లేదా? నీ జీవితంలో కరువు ఉందా? వెళ్ళు, అడుగు, కావాల్సింది అడుగు, ఓపెన్ చేయి, తీసుకో. మనశ్శాంతి లేదా? వెళ్ళు, ఓపెన్ చేసుకో, తీసుకో. నిరుద్యోగంలో బాధపడుతున్నావా? వెళ్ళు, ఓపెన్ చేసుకో, తీసుకో. అనారోగ్యంతో బాధపడుతున్నావా? నీకు ఆరోగ్యం కావాలా? వెళ్ళు, ఓపెన్ చేసుకో, ఆరోగ్యం తెచ్చుకో. నీకు ఏది తక్కువైనా సరే నా ప్రియ సహోదరుడు, ఆ తాళం నీ దగ్గరే పెట్టాడు. మనం ఒక ఇంటి తాళం తీయాలంటే మనకు ఒక కీ కావాలి. ఎగ్జాక్ట్గా ఆ తాళం కప్పకి సరిపడే కీ కావాలి. ఏదో ఒక కీ కదా, ఏ కీ అంటే ఆ కీ తీసుకొచ్చి నువ్వు ఓపెన్ చేయాలని ట్రై చేస్తే ఓపెన్ అవ్వదు. అది ఓపెన్ అవ్వాలంటే తాళపు కప్పకు సంబంధించిన కీ తప్పనిసరిగా కావాలి. అది ఉంటేనే అది ఓపెన్ అవుద్ది. లేదు బ్రదర్, నా దగ్గర సుత్తి ఉంది, పగలగొడతానంటే ఈ లోకంలో ఉన్న తాళపు కప్పను పగలగొట్టొచ్చాము, కానీ పరలోకంలో ఉన్న తాళపు కప్పను నువ్వు పగలగొట్టలేవు. ఒకవేళ ఏదో ఒకటి పిన్ని పెట్టి అది పెట్టి ఇది పెట్టి తీసేస్తానంటే కుదరదు. ఈ లోకంలో నువ్వు ఎన్ని ట్రయల్స్ అని వేసుకో, నీ ఇంటి తాళపు కప్పను అలా నువ్వు పగలగొట్టగలవేమో, కానీ పరలోకంలో ఉన్న తాళపు కప్పను అలా పగలగొట్టలేవు. అది కేవలం భూలోకంలో నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగలిగితే ఆ తాళపు కప్ప అదంతటికి అదే ఓపెన్ అయిపోయింది. నీ మోకాళ్ళే పరలోకపు ద్వారాన్ని తెరిచేది, నీ కన్నీళ్లే పరలోకపు ద్వారాన్ని తెరిచేది, హృదయపూర్వకముగా నువ్వు చేసే ప్రార్థనయే పరలోకపు ద్వారాన్ని తెరిచేది. ప్రార్థన అది పరలోకపు ద్వారాన్ని తెరిచి శత్రు శేషం లేకుండా చేస్తుంది. కష్టం, కన్నీళ్ళు, వేదన, శోధన, శ్రమలు, నిందలు, అవమానాలు
అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, పిల్లల సమస్యలు, ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికేది పరలోకంలోనే. దాని తాళం నీ దగ్గరే ఉంది. నువ్వు ఓపెన్ చేస్తే అన్నీ వస్తాయి. ఏది తక్కువైతే నీకు అది వస్తుంది. మోకాళ్ళేసి ప్రార్థన చేసినప్పుడు నీకు ఏదైతే లోటు ఉందో ఆ లోటు గురించి దేవుడికి చెప్పు చాలు. ఆయన అంటాడు, వెళ్ళి తెచ్చుకో, నువ్వు కూడా వారసుడివే. జక్కయ్యను దర్శించినప్పుడు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడికి ఉండేది ఏంటో తెలుసా? వారసత్వం. ఆ వారసత్వం కలిగి ఉన్నావు నువ్వు, అంతే. మోకాళ్ళే చాలు, పరలోకముందున్న ధననిధి నీ కొరకు తెరవబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు, ఏ కష్టాల్లో, ఏ వేదనలో, ఏ శోధనలో ఉన్నా సరే, పరలోకపు ఆనందాన్ని భూలోకములో అనుభవించే శక్తి నీ మోకాళ్ళ ప్రార్థనలోనే ఉంది. కొన్ని నిమిషాలైనా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో కనెక్ట్ అవ్వు. పరలోకానికి భూలోకానికి సిగ్నల్ ఎక్కడ దొరుకుతుంది అన్వేషించు. అది అక్కడ ఇక్కడ ఎక్కడో కాదు. నువ్వు ఎక్కడ మోకాళ్ళు వేస్తే అక్కడ సిగ్నల్ దొరుకుతుంది. నువ్వు అక్కడికిక్కడికి వెళ్ళి సిగ్నల్ ఎదగాల్సిన అవసరం లేదు. రహస్యంగా నీ ఇంటి గదిలో నువ్వు మోకాళ్ళు వేయగలిగితే నీకు సిగ్నల్ దొరుకుతుంది. దట్ ఈస్ ద ప్రైమరీ ప్రిన్సిపల్. నీకు రూటర్ అవసరం లేదు. రూటర్ లేకుండానే, సర్వర్ లేకుండానే, అసలు ఏమీ లేకుండానే కనెక్ట్ అయిపోయింది. ఈ లోకంలో ఉండే జియో లాగా, ఎయిర్టెల్ లాగా, బిఎస్ఎన్ లాగా అప్పుడప్పుడు డిస్కనెక్ట్ అయ్యి, అప్పుడప్పుడు కలిసి, అప్పుడప్పుడు సరిగ్గా వినపడకుండా ఉండదు. నీ గది, నీ ప్రార్థనా గదియే అది ఒక పెద్ద సెల్ టవర్ లాగా పనిచేస్తుంది. నీ మోకాళ్ళే అది సరాసరి పరలోకాన్ని తాకేలాగా చేస్తుంది. అందుకే దావీదు తనకు ఏ కష్టం వచ్చినా సరే అసలు వెళ్ళటం మోకాళ్ళు వేసేస్తాడు. ప్రార్థన ఎప్పటి నుంచి అలవాటు దావీదుకి? ఇది నడి వయసులో నుంచి కాదు, రాజయ్యే ముందు కాదు, అభిషేకాన్ని పొందుకున్న దగ్గర నుంచి కాదు, చిన్నప్పటి నుండి ప్రార్థనా జీవితం. మన జీవితంలో దేవుడు పెట్టిన భిక్షలన్నిటిలో గొప్పది ఏదైనా ఉందంటే అది ప్రాణభిక్ష. దావీదు ఎన్నోసార్లు చనిపోవలసిన వాడు, సింహము నోట చనిపోవలసిన వాడు, ఎలుగుబంటి దాడిలో చనిపోవలసిన వాడు. అద్భుతం, చిన్నతనము నుండే దేవుడు దావీదును సంరక్షిస్తూ వస్తున్నాడు, దావీదును కాపాడుతూ వస్తున్నాడు. అంటాడు, సింహపు నోటి నుండి, ఎలుగుబంటి దాడి నుండి రక్షించిన దేవుడే ఈ ఫిలిస్తీయుని నన్ను రక్షిస్తాడు అని అన్నాడు. సమస్య బయట లేదు, నీ గుండెల్లో ఉంది. ఆ గుండె బలము, ఆ గుండె ధైర్యం నీకుంటే సమస్య కూడా నీ చుట్టుపక్కల నుంచి పారిపోతుంది, అంతే. గుండె ధైర్యం ఎవరికి ఉండాలి? నీకుండాలి. నీ మోకాళ్ళ ప్రార్థన ఎదుట భౌతికమైన సమస్యలన్నీ పారిపోతాయి, అంతే. దావీదుకున్న గుండె ధైర్యం ఏంటో తెలుసా? నేను ప్రార్థన చేస్తే పరలోకమందున్న తండ్రి వింటాడు, నా ఎదురుగా ఉన్న ఈ కొండలాంటి సమస్యలను చదును భూమిగా చేసేస్తాడు, నా ఎదురుగా ఉన్న కొండలాంటి గొల్యాతును నా కాళ్ళ ముందు పడేస్తాడు. ఎందుకో తెలుసా? సింహపు నోటి నుండి నన్ను రక్షించాడు, ఎలుగుబంటి దాడి నుండి నన్ను రక్షించాడు. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుని నుండి నన్ను రక్షించలేడా? ఎస్, హి కెన్. దావీదుకున్న ఆ ప్రార్థనా జీవితమే దావీదుని గొర్రెల దొడ్డి నుండి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టింది. అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా అని ప్రార్థన చేసేవాడు. ఎంత దీన మనసు, తగ్గింపు, ప్రార్థనా జీవితం కలిగిన వాడో చూడండి దావీదు. దావీదుకు తెలుసు ప్రార్థన యొక్క సీక్రెట్. దావీదుకు తెలుసు పరలోక ద్వారాన్ని తెరవాలంటే ప్రార్థన ఒక కీలా పనిచేస్తుందని తెలుసు. చిన్నతనము నుండి మోకాళ్ళేసి ప్రార్థన చేసేవాడు. దావీదు చిన్నతనము నుండి మోసపోతూనే ఉన్నాడు. అయినా మోసాన్ని తిప్పికొట్టే ప్రార్థనా జీవితాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. తండ్రి, కుటుంబ సభ్యులు అందరూ కూడా తనని పురుగులాగా చూశారు. అయినా చూడండి, దావీదు చిన్నతనము నుండే ప్రార్థన, భక్తి, సితారా వాయిస్తూ ఆరాధన. పరలోకమందున్న దేవుడు దావీదు చర్యలన్నిటిని చూశాడు. యెషయా గారికి 8 మంది కుమారులు ఉన్నారు.
కానీ దేవుడు 7 కాదని ఎక్కడో అడవిలో గొర్రెలు కాచుకుంటున్న దావీదుని ఇతడు నా హృదయానుసారుడు, ఇతడే నా ప్రజలను ఏలబోయేవాడు అని అభిషేకించాడు. అందరి చేత తృణీకరించబడిన వాడు, తండ్రి చేత కూడా తృణీకరించబడిన వాడిని రాజును చేశాడు, రారాజును చేశాడు. ఏంటయ్యా రహస్యం? దావీదుకు తెలిసింది ఇది ప్రార్థన తప్ప ఇంకేది కాదు అన్నాడు. దావీదు ఎంతమంది చేతిలో మోసపోయినా, ఎంతమంది తనను అసహించుకున్నా, ఎంతమంది తనను నాశనం చేయాలని చూసినా, ఎంతమంది తనను చంపాలని గోతులు తీసినా, తన దగ్గర ఉన్నదంతా దోచుకున్నా, దావీదుకు తెలిసింది ఒక్కటే, మోకాళ్ళేసి ప్రార్థన చేయటం. దట్ ఈస్ ద కీ టు ఓపెన్ ది డోర్ ఆఫ్ ది హెవెన్. ప్రార్థన. ప్రియా సహోదరి సహోదరుల, ఈరోజు ఏది పోగొట్టుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు? ఈరోజు ఏ భయం చేత నువ్వు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావు? ఈరోజు ఏ విషయంలో నువ్వు తడబడుతూ కంగారు పడుతూ నా జీవితం అయిపోయింది అనుకుంటూ దేవుడి దగ్గరకు వచ్చావు? ఏ విషయంలో నువ్వు పోగొట్టుకొని వచ్చా సరే, ఏ సమస్యతో ఈరోజు నువ్వు సతమతమవుతూ దేవుని సన్నిధికి వచ్చినా సరే, ఆర్థిక సమస్యలా, కుటుంబ సమస్యలా, పిల్లలతో సమస్యలా, ఉద్యోగంలో సమస్యలా, వ్యక్తిగత సమస్యలా, నీ శత్రువు అన్ని దోచుకొని నిన్ను బాధిస్తున్న సమస్యలా, ఏ సమస్య అయినా సరే, దానికి జవాబు నీ మోకాళ్ళ దగ్గరే ఉంది. దానికి జవాబు నీ ప్రార్థన గదిలోనే ఉంది. దానికి జవాబు నువ్వు చేస్తున్న ప్రార్థనలోనే ఉంది. ఈరోజు నుంచైనా ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకుండా ఎలా 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 అని నువ్వు తిరుగుతూ ఉన్నట్లయితే, ఉన్న చోటని మోకాళ్ళేసి, ప్రభువా నాకు సహాయం దయచేయి, నాకు సహాయం దయచేయి, నీతో నేను సత్సంబంధాన్ని ఏర్పరచుకోవాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం దయచేయి. మోకరించి ప్రార్థన చేస్తావా? నాతో కలిసి ప్రార్థించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహాదేవుడా, దావీదు తన జీవితంలో ఎంతో పోగొట్టుకున్నాడు. అనేక మంది మనుషుల చేత మోసపోయాడు. తన చుట్టూ అసూయపడేవారు, తన ప్రాణాలను తీయాలని చూసేవారు, తన చిన్నపిల్లవాడు అని మోసం చేయడానికి అనేక సార్లు మోసం చేశారు. మనుషులు, రాజులు, అధికారులు, వీరందరి చేత దావీదు మోసపోయాడు. అయినా దావీదుకి ఆన్సర్ తన మోకాళ్ళ దగ్గర దొరికింది. దావీదుకు ఆన్సర్ తన ప్రార్థనా గదిలో దొరికింది. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు ఇలా బాధించబడి, నిందించబడి, అవమానించబడి, దూషించబడి, కుటుంబ సమస్యలతో, వ్యక్తిగత సమస్యలతో, నిరుద్యోగ సమస్యలతో, శత్రు దాడుల్లో పోగొట్టుకొని, ఇంటిలో భార్య సమస్యతో, బిడ్డల సమస్యతో, కుటుంబ సమస్యతో, ఉద్యోగంలో సమస్యతో, ప్రభువా మా బిడ్డలు ఈరోజు నాయన అనేకమైన సమస్యలతో నీ దగ్గరకు వచ్చారు. నువ్వు చెప్పావు మోకాళ్ళ దగ్గరే ఆన్సర్ ఉంది, వెతకమన్నావు. ప్రార్థన గదిలో ఆన్సర్ ఉంది, వెతకమన్నావు. ఈరోజు నాయన మా బిడ్డలందరూ ఎదుగుతుండగా నీ కార్యాలు జరిగించండి. పరలోకమందున్న ప్రభువా, ఎక్కడైతే నాయన ప్రార్థన చేస్తారో అక్కడ ఇదిగో నాయన పరలోకంలో ఉన్న నాయన ధనం ఓపెన్ చేయబడుతుందన్నావు. ఈరోజు నాయన మా బిడ్డలు నీ పరలోకములో ఉన్న ధనాన్ని వెతుకుతూ వచ్చి ఉన్నారు. పరిశుద్ధుడైన తండ్రి, మా బిడ్డలందరూ మేము ప్రార్థన చేస్తుండగానే పొందుకుందురుగాక, ప్రార్థన చేస్తుండగానే పరలోకపు ద్వారము తెరవబడునుగాక. మా బిడ్డలకు ఏదేది అవసరం ఉందో అవసరాలన్నీ కుమ్మరించి తీర్చుదువుగాక. రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసును దయచేయండి. రక్షణలో ఉన్న వారందరూ నాయన ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.